అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? గాయత్రి మరొక వీడియో షూట్ చేసి యూకే నుంచి పంపిందండి. అదేంటంటే మష్రూమ్‌తో పలావ్ తయారు చేసిందండి. అవేనండి పుట్టగొడుగులతోటి పలావ్ తయారు చేసి పంపిందనమాట. చాలా అమృతంలా తయారు చేస్తుంది. గ్యాస్ దగ్గరికి వెళ్ళిందంటే నిదానంగా పర్ఫెక్ట్‌గా అన్ని పదార్థాలు మిళితం చేసి చక్కగా అమృతంలా తయారు చేస్తుందనమాట. నిదానమైనా సరే 100కి 100 మార్కులు వేయొచ్చండి. అయితే కమ్మగా మనం అయితే ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తీసుకోం కదా! ఇలా వెరైటీగా డిఫరెంట్‌గా తయారు చేసింది. నాకు కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను వినటం అండి. పుట్టగొడుగులతోటి పలావ్ అంటే చాలా డిఫరెంట్ కదా! ఈ కార్తీక మాసంలో మనం తీసుకోవచ్చండి. మనం తయారు చేసుకోవచ్చనమాట. తను ఎలా తయారు చేసిందో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మరి వచ్చేసేయండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వెరైటీ వచ్చేసరికి మష్రూమ్ పలావ్ అండి. వీకెండ్ స్పెషల్, కార్తీక మాసం కాబట్టి మష్రూమ్ పలావ్ చేసుకుందాం అనుకున్నాము. దానికోసం ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 3 ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగం వేసుకున్నానండి. తర్వాత ఇదిగోండి కాజు వేసుకుంటున్నాను. కాజు వేసుకున్నాను, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. చిటపట అంటున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి ఉల్లిపాయను పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. అవి వేసేసుకున్నానండి. పలావ్లోకి నేను ఉల్లిపాయలు ఇలాగే కట్ చేస్తానండి. బాగా మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం కలర్ మారే వరకు ఉంచాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. ఇదిగోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసిన కలర్ మారింది చూసారా? ఈ టైంలో మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి. వేసుకొని మంచిగా మళ్ళీ కలుపుకుందాము. ఇదిగోండి 1 స్పూన్ అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకున్నాము. అలాగే ఇదిగోండి నేను ఈ లోపు ఏం చేశానంటే మష్రూమ్స్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. నాకు ఇక్కడ బ్రౌన్ మష్రూమ్స్ దొరికినాయి. సో ఇక్కడ ఇలాగ నేను కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. అలాగే బాస్మతి రైస్ని కూడా నేను నానబెట్టేసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని నానబెట్టేసుకున్నానండి. ఇదిగోండి కొంచెం కలర్ మారింది, ఇంకా ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఈ టైంలో మనం కట్ చేసుకున్న టమాటాస్ వేసేసానండి. 2 బిగ్ టమాటాస్ కట్ చేసుకున్నాను. స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసేసుకున్నాం. టమాటాలు బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయే వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఇదిగోండి
టమాటా సూపర్ సాఫ్ట్గా మగ్గిపోయిందండి, మెత్తగా మగ్గిపోయింది. మనం ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసానండి. ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందామండి కాసేపు. ఇదిగోండి మష్రూమ్స్ కూడా మగ్గిపోయాక నేనేం చేశానంటే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి. పెరుగు వల్ల మనకు గ్రేవీ వస్తుందండి, అలాగే మంచిగా ఫ్రై అవుతుంది. బిర్యానీలోకి పలావ్లోకి పెరుగు వేసుకుంటే టేస్ట్ అండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇదిగోండి మనకి ఇట్లాగా బుడగలు వస్తున్నాయి, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది మనకి. సో ఈ టైంలో మనం కారమును గరం మసాలా అన్నీ వేసేసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. మనం స్టార్టింగ్ ఉల్లిపాయలు కట్ చేసినప్పుడే వేసుకున్నాం కదా, అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నాము. అలాగే కారం వేస్తున్నానండి. 2.5 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే గరం మసాలా అండి, ఇందులోనే ధనియాలు అన్నీ మిక్స్ అయిపోయినాయండి, జీలకర్ర అంతా ఇది వేసేసుకున్నానండి. దీన్ని మనం ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. బాగా వీటికి మసాలాలు పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకున్నాము అండి. ఆ మష్రూమ్స్ అన్నీ మగ్గిపోయాక నేనేం చేశానంటే 1కి 1.5 కప్పులు వాటర్ పోసుకోవాలండి, బాస్మతి కాబట్టి. కొంతమంది ఏం చేస్తారంటే బియ్యం వేసి అందులో వాటర్ వేస్తారండి. నేను ఫస్టే ఎసరే మరిగించుకుంటాను, మరిగించుకున్నాక నానబెట్టిన బియ్యం వేస్తాను, త్వరగా బాయిల్ అయిపోతుంది, ఇంకా డౌట్ అనేది ఉండదన్నమాట. సో అందుకని నేను ఫస్టే వాటర్ వేసేసుకున్నాను. 1కి 1.5 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి. ఎసరు తెరలాలి, తెరలేటప్పుడు మనం నానబెట్టి. ఇదిగోండి మనకి ఇదిగో బబుల్స్ వస్తున్నాయి చూసారా, నేను మూత తీసి పెట్టాను కాబట్టి ఎసరు ఇప్పుడు దాకా ఆగిందండి, తెల్లింది ఆల్రెడీ. సో మనం ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవడమే. మనం బాస్మతి రైస్ ఏదైతే నానబెట్టుకున్నామో ఆ బియ్యం మనం వేసేసుకోవడం అండి. ఇదిగోండి రైస్ వేసేసుకున్నాను. మొత్తం మనం మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవడమేనండి. ఒక 10 మినిట్స్, మోస్ట్లీ 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం మూత పెట్టేసుకోవడమేనండి. ఇదిగోండి చూడండి అయిపోయింది పలావ్. చాలా మంచి స్మెల్ వస్తుందండి, చూసారా? పలుకు పలుకుతోటి ఎంత మెత్తగా లేకుండా పలుకు పలుకుగా ఉంది చూసారా పలావ్ కూడా. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి, ఎసరే వేసుకొని తర్వాత రైస్ వేసుకుంటానండి. ఇలా అయితే మనకి త్వరగా అయిపోయి మంచిగా ఉంటుందండి. దీన్ని ఒక 15 మినిట్స్ పాటు ఇలాగే వదిలేసేయండి. వదిలేసాక మనం తినేసేయచ్చు. ఇంతేనండి, ఈ రోజుటి రెసిపీ ఇదేనండి, మష్రూమ్ పలావ్. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. శ్రీప్రభా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. నిజంగా కదా! ఎంత కమ్మగానో అద్భుతంగా అమృతంగా తయారు చేస్తుందండి తన స్వహస్తాలతోటి. మన పూర్వం అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ రుచి కనపడుతుందనమాట తన స్వహస్తాలతోటి. అంత కమ్మగా, నిదానంగా, ఓర్పుతోటి అన్ని పదార్థాలు మిళితం చేసి తయారు చేస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుందండి. హైప్‌ని క్లిక్ చేయండి. క్రింద మళ్ళా నెంబర్స్ వస్తాయండి బ్లాక్‌లో. అవి కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక అప్పుడు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.